ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత సోషల్ మీడియా అరెస్టులు చూస్తూ ఉన్నాం. అది తప్పని వైసీపీ వాళ్ళు, సమాజ శ్రేయస్సు కోసమని టీడీపీ వాళ్ళు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? వైసీపీ సోషల్ మీడియా కాదు, రేపు తెలుగుదేశం వాడు కూడా ఎవడని తిట్టినా వాళ్ళని కూడా ఇట్లే చేయాలి. విమర్శించడం తప్పలేదు, పార్టీ పరంగా ఎంతసేపైనా విమర్శించు. వ్యక్తిగత కుటుంబ విషయాలు ఎందుకు పోతున్నారు? అవసరమైతే నరకాలు తీసేటు చంపేటు ఎలా పంపించే పార్టీ. ఈ ఎదవ పనులు అయితే మంచి పని ఒకటి ఉందా? తప్పుగా మాట్లాడుంటే మాత్రం వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాల్సింది. అది జగన్, చంద్రబాబు నాయుడు, ఎక్స, వయ్య, జడ్డ కాదు. వైఎస్సీపీ కాదు, టీడీపీ కాదు, ఇంకోటి బీజేపీ కాదు. ఎవరిని కూడా మనసుని బాధ కలిగించకూడదు. అందరూ కలిసి బతకాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే గతంలో పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్టులు చేస్తూ ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది? తప్పా రైటా? తప్పు ఏంటంటే తప్పు అని చెబుతాము. దానికి కారణాలు కూడా ఉంటాయి కదా. కారణాలంటే వారు ఆ రకంగా ఆడాలని మగాళ్ళని అమ్మలు ఎక్కడ బూతులు తిట్టినా నా కొడుకులు గొడవలు ఇడిచి రోడ్డు మీద కొట్టాలి. అసలు కేసులు కాదు. నా లెక్క అయితే ఆ నాని గాడిని, ఆ వంశీ గాడిని, వీళ్ళందరినీ గొడవలు తీసి డయర్ తోటి ఏ ఊరు వాళ్ళు ఆ ఊళ్ళో తిప్పితే రెండోసారి నా పోటాడు చేయకుండా ఉంటాడు. అంతేగా బూతులు తిట్టకూడదు ఏదైనా. సామాన్యమాడు బతికేదాడు. ఆడపిల్లలను ఇప్పుడు నీమే పెట్టమని తప్పులేదు, నా మీద పెట్టుకున్నాం. ఫ్యామిలీ విషయం ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ విషయం ఎట్టపోయినా వాళ్ళ పిల్లల్ని బెడ్రూమ్లో కూడా పోతున్నారు. మరి నా కొడక నరికేస్తానంటే పబ్లిక్ లేనిది. విమర్శించడం తప్పులేదు, పార్టీ పరంగా ఎంతసేపైనా విమర్శించు. వ్యక్తిగత కుటుంబ విషయాలు ఎందుకు పోతున్నారు? ఎవరైనా నేను పని తప్పు, నువ్వు పని తప్పది. దాంట్లో అసలు క్షమించకూడదు, కఠిన శిక్షలు ఎత్తేనే. దానికోసం ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఏ పార్టీ అయినా శిక్ష పడాల్సింది. ఆ పార్టీ ఈ పార్టీ తీసి పక్కన పెట్టు. అధికారం ప్రతిపక్షం కాదు. బీజేపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, టీడీపీ ఎవరికైనా పడాల్సింది. కుటుంబ విషయాలు, ఆడపిల్లల విషయంలో పోతే ఎవరు విమర్శించుకోదు. రాజకీయాల్లో పర్సనల్గా మాట్లాడడం అనేది చాలా తప్పు. రాజకీయాలను రాజకీయంగా చూడాలి తప్పితే ఇంట్లో వాళ్ళను లేకపోతే భార్యల్ని, పిల్లల్ని తప్పుగా మాట్లాడుంటే మాత్రం వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాల్సింది. అది జగన్, చంద్రబాబు నాయుడు, ఎక్స, వయ్య, జడ్డ కాదు. భార్యలు ఏం చేశారు? భార్యలు, పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. అట్లాంటి వాళ్ళని ఎకిలిగా మాట్లాడినప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకొక విధంగా మాట్లాడినప్పుడు, పర్సనలైజ్ చేసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా శిక్షించాలి. ఎవరు కూడా లిమిట్లో ఉండాలి, లిమిట్ క్రాస్ చేయకూడదు. ఒక ఎదుటి వ్యక్తిని మనసు బాధ కలిగించకూడదు. ఎవరిని కూడా వైఎస్సీపీ కాదు, టీడీపీ కాదు, ఇంకోటి బీజేపీ కాదు. ఎవరిని కూడా మనసుని బాధ కలిగించకూడదు. మానవుడు సంఘజీవి, అందరూ కలిసి బతకాలి. అందరూ ఇక్కడ ఐకమత్యంగా ఉండాలి. ఒక క్యాష్ ఫీలింగ్ కానీ ఇదిగా రాకూడదు. మనం అందరూ ఏంటంటే ఎలా డెవలప్ అవ్వాలని చూడాలి. మంచి వాళ్ళని కదా ఏడుకునేది. మరి గవర్నమెంట్లో ఎంతమంది బూతులు ఏంది? ఈ సంస్కారం ఉన్న మాటలా, సంస్కారం లేని మాటలా? ఆ బూతులు ఏంది? ఆ రాజకీయ ఏడో ఇలా బయట ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న బూతులు. చక్కగా మా చెల్లు చూసుకుంటే అవి వార్తలు ఏమవుతున్నాయి, అవి వస్తున్నాయి చూసుకుంటున్నారు. ఆ రకం పెద్ద మనుషులు కోట్లు గాజెట్టిన వాళ్ళు పెద్ద దొంగలైతే మరి ఎక్కడికక్కడే అవసరమైతే నరకాలు తీసేటు చంపేటు ఎలా పంపేటు పార్సల్ చేయటం. ఈ ఎదవ పనులు అయితే మంచి పని ఒకటి ఉందా? సోషల్ మీడియా అరెస్టులని మాత్రం మీరు అనద్దే. అది వైసీపీ ఒక భయంకరమైన క్రీడలో బలి పశువులైన వాళ్ళ పార్టీ కార్యకర్తలను వాళ్ళే అరెస్ట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆయనే బూతులు తిడతాడు. ఆయన మినిస్టర్ క్యాబినెట్లో హోదాలో ఉన్న మినిస్టర్లే బూతులు తిడతాడు. అసెంబ్లీ సాక్షిగా 1% బుల్లెట్ దిగిందా లేదా ఇవన్నీ ఏంటంటే అబ్యూజివ్ వర్డ్స్. ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరైతే అసభ్యంగా ఆడవాళ్ళని కించపరుస్తూ, అసభ్యంగా ఆడవాళ్ళని అంటూ, అసభ్యంగా పోస్టులు పెట్టి, అసభ్యంగా ట్విట్టర్లో స్పేసులు పెట్టి, అసలు ముఖ్యమంత్రి చెప్పేది అబద్ధాలంటే 36 మందిని చంపేస్తామని చెప్పి వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. సరే 36 మందికి నేను ఇప్పటికీ చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఆ పార్టీలో వాళ్ళకి 36 మందిని చంపేసినప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు, వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు, వాళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ పెట్టుకుని ధర్నా చేయమనండి. ఒకడు ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి గారు అడిగారు, ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు. హోంమంత్రి గారు అడిగారు, ఇవ్వలేదు. డీజీపీ గారు అడిగారు, ఇవ్వలేదు. కోర్టులు అడిగినా ఇవ్వలేదు. మరి ఎందుకు? మీకు 36 మంది అని చెప్పి, సో ఇట్లాంటి నువ్వే 420 ఆశలు వేస్తుంటే నీ కార్యకర్తలు ఏం చేస్తారు? నిన్ను చూసుకుని రెచ్చిపోతున్నారు. అందుకే తీసుకెళ్ళి లోన్ వేశారు. ఇది ప్రతిదీ రాజకీయంగానే మాట్లాడుకుంటున్నారు. వాస్తవాలు అనేది మన జనబాహుళ్యానికి అందరికీ తెలుసు. ఇవాళ ఏంటంటే రాజకీయంలో ఉంటున్నారు కాబట్టి ఇది రాజకీయంగా ప్రతిదాన్ని రాజకీయంగానే మాట్లాడుకుంటున్నారు. అంతేగాని ఉన్నది లేకుండా అనేది నిజమైతే నిజం. కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టులు నిర్ణయిస్తాయి. తప్పు చేయకుండా అరెస్ట్ చేయరుగా. ఇప్పుడు ఎవరో తప్పు చేశాను, నేనే చేశాను, అరెస్ట్ చేస్తారు. తప్పు చేయలేదనుకో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదుగా. ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా
తప్పు జరగనప్పుడు అరెస్ట్ చేయరు. పరిపాలన బాగుందా లేదా, అంతేగాని వ్యక్తిగత విమర్శలు ఆయన ఎట్టన్నాడు ఈయన ఎట్టన్నాడు కాదు. అట్లా ఎవరినైనా ఒకరినొకరిని కించిపెట్టడం అనేది తప్పు ఓవరాల్గా. పైగా సోషల్ మీడియా ద్వారా ఏంటంటే చాటు మాటలు మాట్లాడుకునేది అనేది పబ్లిక్ అయిపోతుంది అనవసరం. అందువల్ల ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినట్టే. అది కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినా సరే అట్లా ఒకరినొకరిని కించపరచడం సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఖండించాల్సిందే. దాని మీద కఠినమైన చట్టాలు రావాల్సిందే. అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు చూసాం, సోషల్ మీడియాలో ఎలా మాట్లాడారో ఎలా పోస్టులు పెట్టారో చూసాం. కానీ దానికి పరిహారంగా ఈరోజు ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఇది కక్ష సాధింపు రాజకీయం, వైసీపీ సోషల్ మీడియాని తొక్కేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కాదు, రేపు తెలుగుదేశం వాడు కూడా ఎవడని తిట్టినా వాళ్ళని కూడా ఇట్నే చేయాలి. చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, అట్నే చేయాలి. చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టే. రేపు మా పార్టీలో వాడు కూడా తిట్టినా ఊరుకునేది లేదు. అసలు ఏ పార్టీ వాడు అది పద్ధతి కాదు, రాజకీయం కాదు. రాజకీయం అంటే రాజకీయమే చేయాలి. అంటే కుటుంబాలకి ఇవ్వటమా తీసుకోవాలి, రాజకీయం విమర్శించుకో, బయటకు వచ్చిన తర్వాత అలో అనుకోండి. అది మీరు ప్రత్యర్థులేం కాదు, అందరూ కలిసి ఉండేవాళ్ళు. రాజకీయ నాయకులు అందరూ దొంగలే, సాయంకాలం మళ్ళీ అందరూ శేషాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దీనికన్నా కూడా అసలు ప్రజలే శిక్షించాలి. వాళ్ళు నిజంగా శిక్షించారు. ఆల్రెడీ వాళ్ళు పైకి రాకుండా పోయారు, ఇక పైకి రారు కూడా. ఎప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా కానీ ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా గెలవలేరు ఈ తిట్టేవాళ్ళు ఎవరు. ఏ పార్టీ వాడైనా అసలు ఓటు వేయకూడదు. ఏ పార్టీ వాడికైనా ఓటు వేయకూడదు. ఈవెన్ తెలుగుదేశం వాడికి కూడా, జనసేన వాళ్ళకు కూడా, బీజేపీ వాడికి కూడా, ఏ పార్టీ వాడైనా అట్ట తీస్తే తప్పు, అంతే. ఎవరి కాళ్ళు నీతులు బాగానే చెబుతారు కానీ యాక్షన్కి వచ్చే లేక ఎవరి మనుషులను వాళ్ళని సేవ్ చేసుకుంటారు. అది మాత్రం కాదు, ఎవరైనా మాటలే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పులు చేశారు, టీడీపీ వచ్చిన తర్వాత మరి చాలా చోట్ల విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం గురించి ఎలాంటి యాక్షన్స్ లేవు కదా కొన్ని చోట్ల. టీడీపీ అయినా వైసీపీ అయినా విధ్వంసం అనేటటువంటిది ఇప్పుడు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చింది, వీడి బిల్డింగ్ పడగొడితే వాడు ఇంకా 2 బిల్డింగులు పడగొడతాడు. ఇది ఎవరి? ఈ పబ్లిక్ది, పబ్లిక్ ప్రాపర్టీ. ఈ పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం చేస్తే ఎవరికి లాసు? పబ్లిక్కే కదా లాసు. అలాంటివి కాదు, చట్టపరంగా శిక్షించ తప్పు చేసిన అధికారం ఉన్నప్పుడు చట్టపరంగా శిక్షిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లోకి వెళ్తే అప్పుడు మంచి ఎవరు చేశారు, చెడు ఎవరు చేశారు అనేటటువంటిది తెలుస్తుంది. ఈరోజు మీరు ఎంత చేస్తారో చేయండి, రేపటి రోజున మళ్ళీ మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత ఈ దారిలోనే మేము నడుస్తామని చెప్తా ఉన్నాం. దాన్ని ఎలా చూద్దాం? అదైతే మంచి సాంప్రదాయం కాదు. ఏదైనా చట్టానికి విరుద్ధంగా ఎవరు ఏమీ చేయకూడదు, చట్ట ప్రకారం చేసుకుంటా పోవాలి. కానీ బెదిరింపు ధోరణితో చేసుకోవడం మంచి సాంప్రదాయం కాదు. ఆయన సంపాదించుకున్నాడు, ఆయన బాగుపడ్డాడు. ఆయన ఒక్కవడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్లందరూ జైలుకి పోవాల్సి వచ్చేయాల. ఆ రోజు శ్రీలక్ష్యం పోయింది, ఇంకెవరో 2 పోయారు. అజయ్ పాల్ వెళ్ళాడు. అందరూ అదే పని చెయ్యాల. వాడి మూలాడు, జగన్ గారి మూలాడు. అసలు ముందు వాడిని వాంది ఈ రాష్ట్రాన్ని బట్టి దళితులకు వదిలింది. ఇప్పుడు ఒక స్కామ్ చేశాడని చెప్తున్నారు. 17 చేస్తాడు వాడి అవాజ్ సాగుతుంది. ఇంకా కొద్దిగా జనానికి బెదిరిస్తున్నాడు. పైకి 11 సీట్లు వచ్చాక కూడా 11 సీట్లు వచ్చినా కూడా మరి ఉద్యోగస్తులను బెదరగొడుతున్నాడు. వాళ్ళ జతాలు ఇస్తున్నాడు దొంగసాటుగా. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆయన నిర్దోషే అనుకుందాం. కోర్టు పోయి నా కేసులు తేల్చి నేను దోషినా లేదా నిర్దోషినా చెప్పని అడిగాడా? అవి చేయకుండా ఎంతసేపటికి ప్రెస్ మీట్లు పెట్టి జనానికి ఎంతవరకు అబద్ధాలు చెప్పి బతుకుతాం? 10 మందికి అబద్ధాలు చెప్పాం అబ్బాయి. ఒకసారి నమ్మారు, 2 సార్లు నమ్మారు, 3 సార్లు నమ్మారు, 4వసారి నిజం తెలుసుకుని నమ్మరుగా. అది బెటర్ అంటావా? జనాన్ని అందరూ నమ్మించి 10 కాలాల పాటు పరిపాలన చేసుకోవడం బెటర్ అంటావా? జగన్ ఏమంటాడంటే గతంలో చేసిన తప్పులను పక్కన పెట్టేసి ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది, ఆ తప్పులు అడుగుతున్నందుకు మా వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు, మా పైన కేసులు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదేం తప్పు కదయ్యా, వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు చట్ట ప్రకారం పోతున్నారు. నీకులాగా గోడలు దూకి జనాన్ని వేసురాల. అచ్చెన్నాయుడిని ఆపరేషన్ చేయించుకున్న మనిషి, రక్తం కారే మనిషిని 500 కిలోమీటర్లు తీసుకొచ్చారు. రక్తం కారుతున్నా కూడా ముందు రోజు ఆపరేషన్ చేపిస్తే. మరి ఆ రఘురామకృష్ణరాజు ఆపరేషన్ చేయించుకున్నాడని గుండెల మీద తొక్కారు. ఇది వాస్తవే కదా, అందరికీ తెలుసు. కొట్టలేదని చెప్పి నువ్వు ఎవరు జనరల్ హాస్పిటల్ దగ్గర చెప్పితివి. ఎవడన్నా నమ్ముతాడా కొట్టలేదని చెప్తే? అసలు ఆ ఇచ్చిన ఆమెకు బుద్ధి ఉందా? ఆ ప్రభావంతో ఎవరో డాక్టర్ అమ్మ సూపరింటెండెంట్, ఆమెకు ఎట్ట బుద్ధి ఉందా? అన్నం తింటుందా, గడ్డి తింటుందా? ఆమె తప్పుగా మాట్లాడి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టే. కానీ ఏదో ఆ పార్టీ అది వైసీపీ, నేను టీడీపీ, మేము టీడీపీ వచ్చినాక వైసీపీ వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి అట్లా అరెస్ట్ చేయడం మాత్రం
అదే తప్పు. నిజంగానే తప్పు చేసి వాళ్ళు నిజంగానే అసభ్యకరంగా మాట్లాడుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. కానీ ఒక పక్కేమో వైసీపీ వాళ్ళు అది తప్పు అంటున్నారు. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా చేసింది మరి చాలా తప్పు, అందుకని మేము తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని టీడీపీ అంటుంది. ఈ తప్పుల్ని మరి కోర్టులు ఉన్నాయి కాబట్టి పరిష్కారం చేయాలి. అయితే అన్యాక్రాంతంగా రేపు ఈ గవర్నమెంట్ వచ్చే వాళ్ళని, ఆ గవర్నమెంట్ వస్తే వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే అరెస్ట్ చేసి వాడిని దండిస్తే ఈ పరిస్థితి ఏర్పడదు అనేది మా ఉద్దేశం. కరెక్ట్గానే ఉంది, ఏం తప్పే లేదు. గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంది, ఇందులో ఇంకా గవర్నమెంట్ తప్పట్టడానికి ఏం లేదు. వైసీపీ వాళ్ళు మాత్రం ఇది కేవలం కక్ష సాధింపు రాజకీయాలు అంటారు. ఏమన్నా కామనేగా ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, అందుకు తప్పే ఏం లేదు ఇందులో. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలమ్మా. అది వ్యక్తిగతంగా అనేది ఎవరికి వాళ్ళు ఇది కరెక్టా కాదా అని ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే ఎవరు చేసేది తప్పు, ఎవరు చేసేది ఒప్పు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అంతేగాని లోకేష్ చేశాడా, జగన్ చేశాడా అనేది కాదు. ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే అది కరెక్టా కాదా అనేది ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వైసీపీ వాదన ఇది అంతా కూడా కక్ష సాధింపు రాజకీయం అని, టీడీపీ కానీ లేదంటే ఎన్డీఏ వాదన ఇది సమాజ శ్రేయస్సు కోసం అని. మీకేమనిపిస్తా ఉంది? సమాజ శ్రేయస్సు కోసం మంచి స్టెప్. దానిలో మనం వీ షుడ్ నాట్ వైడ్ ఇట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. చట్టపరంగా శిక్షిస్తే ఇబ్బంది లేదు తప్పు చేసినాడు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనేవాడు ఉన్నాడు, వాడిని ఎవడు కూడా రైట్ అనేటటువంటి అదిలో మనం మాట్లాడాలి, ఎవరం మాట్లాడకూడదు కూడా. ఆ రోజే వైసీపీ ప్రభుత్వం కూడా వాడిని శిక్షించుంటే బాగుండేది. అలా మాట్లాడడం కానీ వాడి పార్టీకి సంబంధం లేదని చెప్పేసి ఏదేదో చెప్పారు. ఆ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పు మాట్లాడిన శిక్షించుంటే కొన్ని ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదేమోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాజకీయ కక్ష కానే కాదు ఏ విషయంలో చూసినా. ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఏ దారి లేక వాళ్ళు ఈ ఆట ఆడుతున్నారు. తిరుపతి గుడి అమ్మ మౌడి గుట్టి కట్టించాడని అడిగాడు ఇక్కడ గేటపాడు. ఏం మాట అది? దేవుడు ఇష్టమైతే లేకపోతే దేవుడు ప్రశాంతం కూర్చున్నాం, ఇష్టం తెలిపమంటారు, వచ్చి విమర్శిస్తాను నువ్వెవరు? అది తప్పు. మత కలహాలు, కులమాతాలు, పార్టీ భేదాలు పెట్టి కావాలని చేసేది ఎవడు చేసినా తప్పే. అస్సలు వాళ్ళు కఠిన శిక్ష చేయాల్సిందే. ఎవడు చేసినా వాట్సాపుల్లో పెట్టాల్సిందే, యూట్యూబ్లో. దాంట్లో ఒకటే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరైనా చేస్తే వారిపైన కూడా శిక్షలు తీసుకుంటాం, వారిపైన కూడా వారు కూడా శిక్షార్హులే అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితి గతంలో ఉందా? అలాంటి పరిస్థితి గతంలో ఉందా అంటే అది ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కూడా పెడుతున్నారు కొన్ని. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, వాళ్ళు పెట్టారులే అని చెప్పేసి కొంత వీళ్ళు కూడా ఇచ్చేయడం అనేది ఇది కాదు. ఎవరు తప్పు చేసినా తప్పును తప్పే అంటాం కాబట్టి ఇప్పుడు ఒకటి చేస్తే వాళ్ళు రెండు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారని చెప్పేసే కదా ఈరోజు వీళ్ళు చేస్తుంది, అది తప్పు అని చెప్పేసి నేను అంటున్నాను. గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన విధానం కానీ, నారా భువనేశ్వర్ గురించి కానీ, లోకేష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పెళ్లిళ్ళ అంశం గురించి కానీ ఎన్ని మాట్లాడినప్పుడు కనీసం నోరెత్తని జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ ఈరోజు 2 అరెస్టులు జరగగానే రోడ్డుపైకి వచ్చేసి ఏదో మమ్మల్ని తొక్కేస్తున్నారు, మా పార్టీని అంచేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే కదా జగన్కి అట్లా మాట్లాడాడు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. అసలు అవి కూడా వచ్చేవి కాదు. వీళ్ళకి క్యాండిడేట్ సెలక్షన్స్ కాకుండా సరిగ్గా వాడు డబ్బులు ఎదజల్లి గెలిచారు. ఆ 11 కూడా రావు లెక్క అయితే. ఆ జగన్ తప్పితే ఎవడు గెలిచేవాడు కాదు. ఈసారి అవి కూడా రావు. అతను చేసే అబద్ధాలు ప్రతిదీ అబద్ధం, ఒక్కటి కాదు ఒక్కటి నిజం చెప్పడు. అతను ఎవరన్నా తిడుతున్నారనుకో అసెంబ్లీలో, ఆ నవ్వేంది, ఎకిల్ నవ్వేంది, వాడు తిడుతున్నాడు అనుకో, ఇది ఏంద్రా ఇది పద్ధతి కాదని చెప్పి అతన్ని మందలించాలి. మందలిస్తే రెండో వాడు తిట్టడు. అతను తిట్టేయడం ఏమంటే పదవి వేయటం. ఇతను ఎవరు బాగా తిడితే వాడికి పదవి ఇచ్చాడు. అది చాలా తప్పు. అతను చేసిన దానికి అతని కర్మ అనుభవిస్తాడు, ఇంకా అనుభవిస్తాడు. ఎవరో చోట్ల వాళ్ళ చెల్లెలే చదువుతుంది, రక్తం పంచుకున్న చెల్లెలు, అమ్మ, వాళ్ళ బంధువులే చదువుతున్నారు. ఇంకా మనం ఏమి చెప్పక్కర్లా, పబ్లిక్ ఏం కాదు, వాడికి తగులుతుంది అంతే. ఇయ్యాలైనా అబద్ధాలు ఆడకుండా రాజకీయం చెయ్యి, నువ్వు పైకి వస్తావు.